Hi Telangana NEET 2025 students, welcome back to my channel. NEET 2024 MBBS cutoff అయితే మనకి కాలేజీ యూనివర్సిటీ వాళ్ళది అయితే ఇచ్చారు. దాని డేటాని నేను మీకోసం అందరం కష్టపడి మరి దీన్ని ఫార్మేట్ చేసి ఇవ్వటం అయితే స్టూడెంట్స్ మరి ఎంతెంత మరి కటాఫ్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఓసీ పిల్లలకి ఎట్లా ఉంది, ఓసీ కానీ బీసీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అదేవిధంగా బీసీ పిల్లలు బీసీ ఏబిసిడి మరి బీసీఈ మైనారిటీ స్టూడెంట్స్ మన దగ్గర జనరల్గా తెలంగాణలో ఎక్కువ కాలేజెస్ ఉండి 35 గవర్నమెంట్ కాలేజెస్ ఉండి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండి మరి మిగతాయి మనకి మొత్తం 64 కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి మొత్తం 29 దాకా ఇవి ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉండి 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండి. ఇక్కడ దాదాపు ఎక్కువగా మరి ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడ సీట్స్ ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంది. మన దగ్గర ఉస్మానియా మెడికల్ కాలేజీకి సంబంధించిన డేటా ఉంది, ఉస్మానియా మెడికల్ కాలేజీ డేటా ఉంది. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ కాలేజీ మమతా మెడికల్ కాలేజీ డేటా కూడా బ్రహ్మాండంగా ఉంది. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఉంది, ఓసీకి ఎంత వచ్చింది, బీసీఏ బీసీడీకి ఎంత వచ్చింది, బీసీఏ ఎస్టీకి వచ్చేసింది. వీడియోలో మనము ఓవరాల్గా కేటగిరీ వైజ్ డిస్కస్ చేసుకుందాము. మనము కేటగిరీ వైజ్ డిస్కస్ చేసుకుందాం. తర్వాత కూడా మరిన్ని వీడియోస్ వచ్చే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోజు ఇది చూసారు, మరి ఇక్కడ మనకి ఎంఎన్ఆర్ ఉంది. ఇక్కడ చూసినట్టు ఎంఎన్ఆర్ కాలేజీ, ఆర్ఎంసీ కాలేజీ ఈ విధంగా ఉంది. ఇది చూసినట్టయితే ఇక్కడ సాధన కాలేజీ, సాధన మైనారిటీ కాలేజ్, మీ డీటెయిల్స్ ఆయన్ కాలేజీ డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి, మీరు చూడండి. నోవా మెడికల్ కాలేజీ మన లాస్ట్ టైం ఏం చేశారంటే ఇది ఫైనల్గా మాపప్ రౌండ్లో దీనికి సీట్స్ అలాట్ చేయటం జరిగింది. నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి హయత్ నగర్లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉండటం అయితే జరిగింది. ఇప్పుడైతే మనము అసలు ఓసీ పిల్లలకి ఎంత వచ్చింది, ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఒకసారి చూసేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా బెనిఫిట్. దిస్ ఈజ్ నాట్ అనే ఎంటర్టైన్, మీ భవిష్యత్తుకు సంబంధించిన వీడియో కాబట్టి షేర్ చేయండి. ఇక్కడ జనరల్గా చూసినట్టయితే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ క్యాప్స్కి కొద్దిగా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. మరి ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఇది కూడా ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి, ఓసీలో ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి కొద్దిగా అడ్వాంటేజ్ ఉందమ్మా. ఇక్కడ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ 22 ఆయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రావటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీరు క్లియర్గా ఫేజ్ 2లో ఓపెన్ జనరల్ ఫిమేల్ స్టూడెంట్స్కి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్లో 2,12,000 అయితే వచ్చేసింది. అమ్మాయిలకి ఇప్పుడైనా అడ్వాంటేజ్గానే ఉంది. ఇక్కడ చూసినట్టయితే అబ్బాయిలకి చూద్దాం. అబ్బాయిలకి చూసినట్టయితే ఇది మైనారిటీ సెక్షన్, ఇది ఓసీ పిల్లలకి 2,12,617 అయితే వచ్చింది. మరి అబ్బాయిలకి అయితే కట్ ఆఫ్ ఎంత ఉందో, ఓసీ జనరల్లో ఫేజ్ 3లో వచ్చేసింది. ఇది 1,90,996 నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హయత్ నగర్. ఇది లాస్ట్ మూమెంట్లో మనకి లాస్ట్ ఇయర్ యాడ్ అవ్వటం జరిగింది. గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోండి, పెన్నో పేపర్ తీసుకుని. లాస్ట్ ఇయర్ అబ్బాయిలకి 1,90,996. మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే శ్రీ కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్, ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అమ్మ. పిహెచ్ఈ అంటే కాకతీయ మెడికల్ కాలేజ్ ఎస్సీ స్టూడెంట్స్కి రావటం జరిగింది. ఇది కాదు మనకు కావాల్సింది, అదంతా క్యాప్స్ డేటా, ఇదంతా ఎన్సీసీ వాళ్ళకు ఉండదు, అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ స్టూడెంట్స్ నోవా మెడికల్ కాలేజీలో 3,11,648. మీరు పెన్నో పేపర్ తీసుకుని నోట్ చేసుకోండి. ఫిమేల్ స్టూడెంట్స్, ఎస్సీ ఫిమేల్ స్టూడెంట్స్ 3,11,648 వచ్చేసింది. మేల్ స్టూడెంట్స్ నోవాలోనే 3,11,542 మేల్ స్టూడెంట్స్ జనరల్ కేటగిరీగా ఉంది. ఎస్టీ విషయానికి వద్దాం ఒకసారి. ఇక ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ చూద్దాం. ఇదంతా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పైన ఉంది కాబట్టి ఇక్కడ ఎస్టీ మేల్ స్టూడెంట్స్ ఇక్కడ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి 3,02,316 పెన్ను పేపర్తో నోట్ డౌన్ చేసుకోండి. ఫిమేల్ స్టూడెంట్స్ అంటే వీళ్ళు ఓన్లీ కేటగిరీ, వీళ్ళకి ఎటువంటి రిజర్వేషను ఎన్సీసీ అలాంటి ఏమీ స్పెషల్ రిజర్వేషన్ లేవు కాబట్టి ఎస్టీ స్టూడెంట్ 3,16,088 ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఎన్సీసీ కానీ క్యాప్స్ కానీ ఉంటే
ఉంటే కామెంట్లో పెట్టండి, మరి ఏ విధమైన కట్ ఆఫ్ ఉందో ఒకసారి చూద్దాం మనం. ఇక బీసీఏ స్టూడెంట్ విషయానికి వస్తే పిహెచ్ఓ అవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ అలా రావటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే బీసీఏ స్టూడెంట్స్ పెన్నో పేపర్ తీసుకుని అందరికీ కూడా నోవానే వచ్చినాయి. 3,35,664 మేల్ స్టూడెంట్స్కి వచ్చిందమ్మ. గుర్తుపెట్టుకుని నోట్ డౌన్ చేసుకుని పెన్నో పేపర్ తీసుకుని తర్వాత బీసీఏ స్టూడెంట్స్ ఇది రేంజ్ చెప్తున్నాను కట్ ఆఫ్. ఇండివిజువల్గా ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మనకి మెంటర్షిప్లో జాయిన్ అయితే మన డీటెయిల్స్ దీనిలో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో మాట్లాడవచ్చు. ఫిమేల్ స్టూడెంట్స్ నేను పీడిఎఫ్ ఫైల్ కూడా ఇస్తాను, ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయ్యింది అనేది పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను. 3,35,620 అయితే మీకు నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రంగారెడ్డిలో ఫీమేల్ స్టూడెంట్కి వచ్చింది. జనరల్ P3 ఫేజ్ 3లో రావడం అయితే జరిగింది. నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి. ఇక బీసీబీ విషయానికి వస్తే మరి అంతా రిజర్వేషన్ పోను మనకి ఇక్కడ ఎంఎన్ఆర్ బీసీబీలో మేల్ స్టూడెంట్ 2,97,448. ఇక్కడ ఫేజ్ 2లోనే అయిపోయినాయమ్మ బీసీబీని. ఫిమేల్ స్టూడెంట్లకి 2,97,211, 2,97,448 ఏమో మేలు, ఫిమేల్కి 2,97,211. ఇంకా ఎంబీబీఎస్ సీటు ఎంఎన్ఆర్ సంగారెడ్డి మెడికల్ కాలేజీలో ప్రైవేట్లో రావడం అయితే. మరి చూసినట్టయితే ఇక్కడ మరి బీసీసీ క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్స్ ఇక్కడ సురభి మెడికల్ కాలేజీ సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేటమ్మ బీసీసీ 3,14,806 స్టూడెంట్. గుర్తుపెట్టుకుని నోట్ డౌన్ చేసుకుని పెన్నా పేపర్ 3,14,806 అయితే వచ్చింది మేలు. ఫిమేల్కి మరి ఫాతిమా కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ దీనిలో 3,09,851 వచ్చింది బీసీసీ ఫీమేల్ స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది. ఇక బీసీడీ స్టూడెంట్స్ ఎవరైనా పిహెచ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా ఫీమేల్ ఇక్కడ బీసీడీ ఫీమేల్ స్టూడెంట్స్కి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ 2,86,971. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన ర్యాంక్ని మీరు నెమరేసుకుంటూ ఉండండి, మార్కులు కాదు. మార్కులు మర్చిపోండి, అమ్మ లాస్ట్ ఇయర్ ఇన్ని మార్కులకు వచ్చినాయి, ఈసారి తక్కువ మార్కులకు వస్తాయా, అది వద్దు కాదు. మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, ర్యాంకు మన కామెంట్లో పెట్టినా కానీ నేను మీకు మరి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈసారి మరి ఎంతవరకు సీటు వచ్చే అవకాశం ఉందనేది కొద్దిగా మరి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే బీసీడీ మేలు 2,77,393 అమ్మ. ఇది ఎస్టీ స్టూడెంట్ యొక్క సీటు వీళ్ళకి ఇచ్చినట్టుంది, ఇక్కడ ఎస్టీ అని ఉంది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ సంగారెడ్డి ఫిమేల్ స్టూడెంట్స్కి రావటం జరిగింది. ఇక్కడ 2,86,000 ఫిమేలు. మేల్ స్టూడెంట్స్ చూసినట్టయితే 2,77,044 బీసీడీ. అంటే మీరు ఎస్టీ అనుకోవచ్చు, కాకపోతే వీళ్ళకు స్టూడెంట్ క్యాండిడేట్ లేకపోతే ఏం చేస్తారంటే వీళ్ళకి ఇవ్వటానికి అవకాశం ఉంది. 2,77,044కి వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. ఇక మైనారిటీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మనకి జనరల్ మైనారిటీలు ఇవన్నీ మా మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెము ఎంబీకే ఇవన్నీ మైనారిటీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. అందరికంటే అడ్వాంటేజ్ మైనారిటీ స్టూడెంట్స్కి ఉంది. ఇక్కడ చూసినట్టయితే మైనారిటీ బీసీఈ ఫీమేల్ ఎంఎస్ఎం ఎస్సీ జనరల్లో మరి వీళ్ళకి ఈ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఇక్కడ రావటం అయితే జరిగింది. ఇది చూసినట్టయితే ఇక్కడ మనకి మైనారిటీ ఇవన్నీ మైనారిటీస్. మైనారిటీకి 2,29,434 మేలు, 2,28,000 ఆయన. ఇవన్నీ మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఆయన మెడికల్ కాలేజీల్లో రావడం అయితే జరిగింది. మైనారిటీ స్టూడెంట్స్కి చూసినట్టయితే ఎంఎస్ఎం ఫీమేల్కి మైనారిటీ స్టూడెంట్స్కి మంచి అడ్వాంటేజ్ ఉంది. 2,00,000, 5,00,000, 2,98,000 ఈ విధంగా మరి వీళ్ళకి రావటం అయితే జరిగింది సీట్స్. ఇక్కడ చూడండి ఎస్సీ బీసీఈ వీళ్ళకి మైనారిటీకి స్పెషల్ ఉన్నాయమ్మ కాలేజెస్ కూడా. సురభి ఇవన్నీ మైనారిటీ కాలేజ్, మహావీర్ ఇన్స్టిట్యూట్, మహేశ్వర వీటిల్లో కూడా మరి రావటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీరు లాస్ట్లో మనకి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్ నగర్ అమ్మ. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్ నగర్లో 1,446కి స్టార్ట్ అయిపోయింది. గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ఈ విధంగా కూడా
రావటం అయితే జరిగింది మైనారిటీ స్టూడెంట్స్కి. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి వద్దాము. ఒకసారి ఈడబ్ల్యూఎస్ ఓసీ పిల్లలతో సమానంగా వాళ్ళు ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న వాళ్ళని ఈడబ్ల్యూఎస్ అంట, మనకు తెలుసు కదా. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ 2,29,000, ఓసీ మరి పిహెచ్ 8 లక్షలు కూడా 10 లక్షల వరకు కూడా మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అలాంటి రావటం అయితే జరిగింది. నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో ఇది కరెక్ట్. నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2,15,163కి వచ్చింది. ఫీమేల్ స్టూడెంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. అందరు లాస్టే వచ్చింది. నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హయత్ నగర్ 2,14,001 మేల్ స్టూడెంట్స్కి ఓపెన్ జనరల్ రావటం. ఇది ఈడబ్ల్యూఎస్ మరి కేటగిరీలో ఉంది. త్వరలో మనకి ఏఐక్యూ వస్తుందమ్మా. ఏఐక్యూ అయిన తర్వాత కానీ తెలంగాణ కానీ ఏపీ కానీ రావటం జరిగింది. తెలంగాణలో ఒకటే ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ రీజియనే ఉంటుంది కాబట్టి ఆల్ ఆర్ లోకల్, ఎటువంటి భేదం లేదు, అందరూ సమానులే అన్నట్టు ఆల్ ఆర్ లోకల్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రానున్న కాలంలో ఇప్పుడు మన వీడియోకి టైం సరిపోదు కాబట్టి మనకు దీన్ని కట్ ఆఫ్ చేసి అసలు తెలంగాణలో మరి తెలంగాణ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, గవర్నమెంట్లో సీట్ రావాలంటే ఎంత కట్ ఆఫ్ ఉంది, ఆ వీడియో చేస్తాము. అదేవిధంగా టాప్ 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మనకి ఉస్మానియా, గాంధీ కానీ, ఈఎస్ఐ కానీ, కాకతీయ మెడికల్ కాలేజ్, ఆదిలాబాదు, ఇలా మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నాతో మాట్లాడాలనుకుంటే నేను ఒక నంబర్ ఇస్తాను, మెంటర్షిప్ ఇస్తాను. కావాలంటే నంబర్ తీసుకొని మాట్లాడండి. ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి. దీనికి మనము మెడికల్కి మరి 2,500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం. 2,500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం. ఇది మన యొక్క క్యూఆర్ కోడ్. దీనికి మనకి నంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మనం మీకు ఎక్కడ సీట్ వస్తుంది. మరి మనకి 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ 28 ఏమో 29 కదా, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కంప్లీట్గా నేను ఇవ్వటం అయితే జరుగుతుంది. మన నెంబర్కి కాల్ చేయండి. మీరు అమౌంట్ పే చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేసి వాట్సాప్ నెంబర్కి పంపండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రానున్న కాలంలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.